సో పీపుల్ నమస్తే. ఈరోజు మా వాలా యూనివర్సిటీ అంటే నేను పనిచేసే వర్క్ ప్లేస్ గురించి కొంచెం చూద్దాం. సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. కొంచెం పని నుండి బయటకు వచ్చాను అనమాట, అందుకే మనం సైకిల్ మీద తిరుగుతున్నాం. నాట్ ఓన్లీ వాలా మా కాలేజ్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో మా కాలేజ్ ఏంటంటే మా డౌన్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ డౌన్ టౌన్ అంటే చెప్పాగా మనం చూపించే కదా ఏముండదు, బట్ సెక్యూరిటీ ప్లేస్. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లోపలికి. అండ్ స్టార్టింగే మనకి మేజర్ హాల్స్ వస్తాయి అనమాట, అవి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. లెట్స్ కంటిన్యూ చేయాలి. సో నేను యూజువల్గా వచ్చే రూట్ నుంచి రాలేదు, యాక్చువల్లీ వేరే పని నుంచి వస్తున్నా కాబట్టి అటు ఒక డీటోర్ నుంచి వస్తున్నాను అనమాట. పార్క్ స్ట్రీట్ నుంచి లెఫ్ట్ తిరిగితే మా కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. లెట్స్ కంటిన్యూ. ఇక్కడ నుంచి మా కాలేజ్ స్టార్ట్ అవుతుంది అఫీషియల్లీ. అండ్ ఇవన్నీ డామ్స్ అనమాట. సో ఆ డామ్స్తో పాటు వీ హ్యావ్ జనరల్ పార్కింగ్. అండ్ ఇవి కూడా కాలేజ్ ప్రాపర్టీస్. సో దే ఆర్ డిఫరెంట్ హాల్స్. అండ్ ఇక్కడ నుంచి ఇది హాల్ ఆఫ్ మ్యూజిక్, నేను మీకు లాస్ట్ టైం చూపించాను. ఇక్కడ నేను కొంచెం ఆగుతాను అనమాట. అండ్ ఇక్కడ లోపలికి మనకి గ్రూప్ హౌసెస్ ఉంటాయి కదా, సో ఆ హౌసెస్ ఇక్కడ లోపల అంటే చైనీస్ అని చెప్పేసి అండ్ వేరే వేరే కల్చరల్ హౌసెస్ అన్నీ ఉంటాయి. ఇది హాల్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంటుంది. కొంచెం చెప్పాను, దగ్గర చెప్పలేదు. అండ్ యా, చాలా పీస్ఫుల్ లొకేషన్. ఇది మా రీడ్ క్యాంపస్ సెంటర్ అనమాట. బేసిక్గా యూడబ్ల్యూలో యూనియన్ ఉన్నట్లు ఇక్కడ ఈ యూనియన్ అనమాట ఇక్కడ ఉన్నది. అండ్ ఇది హంటర్ కన్జర్వేటరీ. సో ఇది చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్ అనమాట. సో ఈ బిల్డింగ్లో పాత ఆఫీసులు అన్నీ ఉండేవి. నౌ దే మూవ్ టు డిఫరెంట్ ప్లేస్. అండ్ ఇదంతా ఈ పార్క్ స్ట్రీట్లోనే ఉంటుంది అనమాట. అండ్ అక్కడికి వెళ్తే అది మొన్న మీకు చూపించిన కార్డినర్ హాల్, అక్కడ కూడా వెళ్తాం ఇప్పుడు. సో రీడ్ క్యాంపస్ సెంటర్కి 3 to 4 ఎగ్జిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అవే ఎంట్రన్స్లో కూడా. సో ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ అటు ఫ్రంట్కి వెళ్తే అటువైపు ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. మాకు చిన్న ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి దాంట్లో స్నానం కూడా చేస్తారు, మరీ వేడిగా ఉంటే. ఆఫ్లైన్ మా రీడ్ క్యాంపస్ సెంటర్ అగైన్. అండ్ అక్కడ మీకు దూరంలో కనిపిస్తుంది చూసారా బిల్డింగ్స్. సో ఆ బిల్డింగ్స్ ఏంటనంటే అక్కడ స్టూడెంట్ హాల్స్ ఉంటాయి అనమాట. హాల్స్ ఇప్పటికి రెడీ అయ్యి అండ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఆక్యుపైడ్, కానీ కావలేదు. అండ్ అక్కడ పక్కనే మా కార్డినర్ హాల్ ఉంటుంది అనమాట. ఈ హాల్ చాలా పెద్ద రిసైట్ల హాల్ అనమాట. దాని లోపలికి వెళ్దామనంటే ఇట్స్ హాలిడే కాబట్టి లోపలికి వెళ్ళడం కుదరలేదు, బట్ చాలా పెద్ద హాల్. నెక్స్ట్ టైం తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ మా ఎదురుగా షెర్వుడ్ అథ్లెటిక్స్ సెంటర్ ఉంటుంది. అండ్ ఈ బస్ స్టాప్ చూస్తున్నారు కదా, ఈ బస్ స్టాప్ దగ్గర గ్రేప్ లైన్ బస్ ఆగుతుంది అనమాట. ఇక్కడ నుంచి పాస్కోకి రోజు వెళ్ళేది. సో ఆ పాస్కోకి వెళ్ళే బస్ ఇక్కడ ఆగుతుంది. నేను ఇక్కడ నుంచి ఎక్కేసి అక్కడికి వెళ్తాను అనమాట. అండ్ ఇది మా షెర్వుడ్ అథ్లెటిక్స్ సెంటర్. సో లోపల ఒక ఫుట్బాల్ కోర్ట్ అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ రెండు ఉంటాయి. చాలా బాగుంటుంది లోపల. అండ్ చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ దాని పక్కనే మా రాక్ క్లైంబింగ్ ఏరియా అనమాట. అది లోపల పైన ఎంత ఉందో లోపల కూడా అంతే లోతు ఉంటుంది. సో లోపల మాకు రాక్ క్లైంబింగ్ చేయడానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఏరియా మొత్తం అలొకేట్ చేసి ఉంటుంది అనమాట. ఈసారి కుదిరితే తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు మనం మా ఆఫీస్కి వెళ్దాం. సో ఇప్పుడు నా వర్కింగ్ ప్లేస్కి వెళ్దాం. బయట నుంచి చూపించగలను, లోపలికి చూపించలేను డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. సో ఇదనమాట మా ఆఫీస్. అదొక ఎంట్రన్స్ ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీని లోపల టెక్నాలజీ సంబంధించిన అన్నీ జరుగుతాయి అనమాట. వెదర్ ఇట్స్ స్టూడెంట్ రిలేటెడ్ ఆర్ ఫ్యాకల్టీ రిలేటెడ్ ఎవరిదైనా. అక్కడ కిటికీలో రాక్ కలెక్షన్ కనిపిస్తుంది కదా, అది మా డైరెక్టర్ డేవిడ్ కలెక్ట్ చేసి పెడతారనమాట. అట్లా సో మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆయనకి. ఇండియా నా ఆఫీస్ లోపల ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ టైం నా వర్క్ ప్లేస్ చూపిస్తాను, నేను ఏం చేస్తాను కూడా చెప్తాను. సో ఇప్పుడు మా ఇండోర్ టెన్నిస్ కోర్ట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ టెన్నిస్ కోర్ట్ కూడా చూపిస్తాను. ఓపెన్ ఉందంటే లెట్స్ గో ఇన్ సైడ్. మా ఆఫీస్ దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ఇది చాలా లాంగ్ అగో అబాండన్ ట్రాక్. అది డౌన్ టౌన్ లోపల నుంచి వెళ్తూ ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుద్ది, బట్ ఇట్స్ లాంగ్ క్లోజ్డ్. అన్ఫార్చునేట్లీ గైస్ ఇది క్లోజ్డ్గా ఉంది, కానీ లోపల చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ వెంటిలేషన్స్ ఆన్ బోత్ సైడ్స్. లోపల కొంచెం వెళ్ళిన తర్వాత దిగితే మనకు అక్కడ పెద్ద టెన్నిస్ కోర్ట్ ఉంటుంది. స్టూడెంట్ డామ్స్ అన్నా కదా, ఇవే అనమాట. దే ఆర్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద కాలేజ్కి వెళ్తున్నాం అనమాట, మెమోరియల్ బిల్డింగ్. సో ఆ మెమోరియల్ బిల్డింగ్ ఏంటంటే 1901లో కట్టారు.
అందుకని ముందు నుంచే కట్టారు, బట్ ఎస్టాబ్లిష్ చేసింది 1901లో. సో యా, చాలా ఓల్డ్. సో యా, మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఫౌంటైన్. అండ్ ఇదనమాట హంటర్ కన్జర్వేటరీ అని చెప్పేసి ఒక బిల్డింగ్. దీని లోపల కొన్ని ఆఫీసెస్ ఉంటాయి అండ్ కొంత రెసిడెన్స్ ప్లేస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇదనమాట మా మెమోరియల్ బిల్డింగ్. సో ఆ పైన క్లాక్ టవర్ చూస్తున్నారు కదా, ఇట్స్ ఆల్మోస్ట్ యాక్యురేట్, చాలా ఓల్డ్ బిల్డింగ్. దీని లోపల మాకు మా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఈ ర్యాండమ్ స్కల్ప్చర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి, అబారిజినల్స్ ఇక్కడ పెట్టి వెళ్ళారనమాట. సో చాలా ప్లేసెస్లో ఉంటాయి. అండ్ దూరంగా కనిపిస్తుంది మా ఓపెన్ టెన్నిస్ కోర్ట్స్. అండ్ దీని పక్కనే మా రాక్ క్లైంబింగ్ స్టేషన్. అండ్ రాక్ క్లైంబింగ్ స్టేషన్ పక్క నుంచి వెళ్తే మా లైబ్రరీ వస్తుంది అనమాట, పెన్రోస్ లైబ్రరీ. అది కూడా కవర్ చేస్తాను ఇప్పుడు. లైబ్రరీకి కూడా వెళ్దాము. యా, బాగుంది. సో ఇటువైపు వెళ్తే రెసిడెంట్ హాల్స్ వస్తాయి అన్నమాట. సో మా చిన్న లేక్ ఉంటుంది, ఆ లేక్ దాటేసి లోపలికి వెళ్తే మా రెసిడెంట్ హాల్స్ వస్తాయి అన్నమాట. సో ఈ లేక్ ఎక్కడదే అనుకుంటున్నారా? నేను చెప్పా కదా వాళ్ళ కింద నుంచి ఒక లేక్ వెళ్తాను చెప్పేసి. సో దాంట్లో ఒక పార్ట్ అనమాట, రెసిడెంట్ హాల్ ఎదురు నుంచి వెళ్తూ ఉంటుంది. అండ్ సడన్గా చూస్తే జురాసిక్ పార్క్ ఫీల్స్ వస్తాయి అనమాట, ఎందుకంటే చాలా కన్జర్వ్డ్ ఏరియా లాగా అనమాట. ఇక్కడ అంతా అన్టచ్డ్, ఆ వాటర్ ఫ్లోని ఎవరు ఆపరు అండ్ అడ్డుపడ్డా కానీ తొందరగా క్లియర్ చేస్తారనమాట. కానీ జురాసిక్ పార్క్ ఏరియా లాగా ఉంటుందిలే కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ రెసిడెంట్ హాల్స్ అనమాట. అండ్ చాలా 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 పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఎమర్జెన్సీ డైల్ చేయడానికి ఫోన్స్. రెసిడెంట్ హాల్స్ అనమాట. నేను డైరెక్ట్గా తీలేను, సెక్యూరిటీ రీజన్స్. అండ్ ఇవి కూడా రెసిడెంట్ హాల్స్. మన సైకిల్ ఇక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా లోపల మనకి రెసిడెంట్ హాల్సే ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి, సఫిషియంట్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇవి క్లీవ్లాండ్ కామన్స్ అని చెప్పేసి మన యూనియన్ స్టేషన్ లాగా అనమాట. ఈడలో ఎట్లాగైతే యూనియన్ స్టేషన్ ఉంటుందో అట్లాంటి హాల్స్, డైనింగ్ హాల్స్. అండ్ యా, యూ గెస్డ్ ఇట్ రైట్, మాకు బీచ్ వాలీబాల్ కూడా ఉందన్నమాట. అఫ్కోర్స్ మాకు ఇక్కడ బీచ్ లేదు కాబట్టి, సో దే క్రియేటెడ్ అ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ లాగా. ఇదంతా ఒరిజినల్ శాండ్, చాలా తడిగా ఉంది. బట్ యా, మాకు ఉందన్నమాట. నాకు మిల్వాకీ గుర్తొస్తుంది, బ్రాడ్ఫోర్డ్ బీచ్. అయ్యి బాబాయ్ అన్న చాలా ఉంది ఈరోజు. సో ఇప్పుడు మనం మా మెమోరియల్ హాల్ మీదుగా టెన్నిస్ కోర్ట్స్ చూసుకుంటూ అటు లైబ్రరీ అండ్ సైన్స్ బిల్డింగ్ కవర్ చేస్తూ జిమ్కి వెళ్తాం. లెట్స్ సీ హౌ దట్ గోస్. ఈ ఏరియా ఏంటనంటే లేకమ్ డక్కమ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ అన్ని డక్సే ఉంటాయి అన్నమాట. మేము చూస్తే అవి అక్కడ పడుకొని ఉన్నాయి డక్స్. ఇదంతా చాలా బాగుంటుంది ఏరియా, ఏదో రిసార్ట్కి వచ్చినట్టు ఉంటుంది అనమాట. బట్ ఆఫ్ కోర్స్ స్మెల్ హారబుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ మా ఓపెన్ టెన్నిస్ కోర్ట్స్ అనమాట. సో ఇక్కడ మేము ఆడుకోవచ్చు, యాజ్ అ ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్ ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు అనమాట. జస్ట్ ఆక్యుపై అవ్వకుండా చాలు. దీనికి కాబట్టి స్లాట్స్ ఉంటాయి అండ్ దర్ ఇస్ అ ప్రొసీజర్ టు బుక్ ఎవ్రీథింగ్. యా, చాలా వెల్ మెయింటైన్డ్ రిసార్ట్ లాగా ఉంటుంది అనమాట మా కాలేజ్. ఇది మ్యాక్సీ హాల్ అనమాట. సో దీంట్లో మా ఎకనామిక్స్ కానీ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. గైజ్ అది చూసి చాలా భయపడ్డాను, నేను ఒక్కడే ఉన్నాను. అమ్మో, నైస్ జంప్ స్కేర్. అండ్ యా, ఇదంతా మా సాకర్ ఫీల్డ్ కమ్ ఓపెన్ ఫీల్డ్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతాయంటే ఓపెన్ కాన్సర్ట్స్ లాంటి ఆర్ ఓపెన్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ జరుగుతాయి అనమాట. చాలా పెద్ద ఫీల్డ్, యాక్చువల్లీ మిల్వాకీలో ఉన్న ఫీల్డ్ అంత ఉంటుంది. మా యూనివర్సిటీలో చాలా స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ఏరియా మొత్తం మా పెన్రోస్ లైబ్రరీ ఎదురుగా ఉంటుంది అన్నమాట. అంటే మరీ మనం మిల్వాకీ అంత ఉండదు, బట్ యా ఇట్స్ ప్రిటీ గుడ్. లోపల చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఎంజీస్ ఎవరో బట్టలారేసాను అనుకున్నా, కానీ అవన్నీ వైట్ బోర్డ్స్ అనమాట. ఇది కూడా చాలా ఫేమస్ కల్చర్ అనమాట. అదంతా వుడ్ అనుకుంటున్నారేమో, కానీ కాదు, మేడ్ ఆఫ్ క్రోమ్ స్టీల్. అండ్ ఈ పెయింటింగ్ అంతా వేశారనమాట దాన్ని వుడ్ టెక్స్చర్ రావడానికి.
ఇది ఒక చాలా ఫేమస్ స్కల్ప్చర్, ఒక ఫేమస్ స్కల్ప్చరర్ ఆర్ స్కల్ప్చరస్ చేసిందనమాట దీన్ని. అండ్ దే ప్రజెంటెడ్ ఇట్ టు విట్మన్ కాలేజ్. మళ్ళీ మనం మన హార్లీ డేవిడ్సన్ తీసుకొని జిమ్ చేసేద్దాం. అది మా ఆల్ ఇన్ హాల్ అనమాట, టైప్ ఆఫ్ ఈఎంఎస్. అండ్ ఇది హాల్ ఆఫ్ సైన్సెస్. ఇది ఈఎంఎస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అబ్బా లోపల. ఇట్లా లోపలికి వెళ్తే వెల్కమ్ టు ద మెయిన్ రోడ్. ఈ హాల్ ఆఫ్ సైన్సెస్ నుంచి మనం లోపలికి వెళ్తే ఇట్స్ ఆల్ పార్కింగ్. అండ్ ఇక్కడ మాకు ఫుట్బాల్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఆ దూరంగా కనిపిస్తున్న ఇళ్ళు కూడా దే ఆర్ రెసిడెంట్ హాల్స్. షెర్వుడ్ అథ్లెటిక్స్ సెంటర్ నుంచి రైట్ సైడ్ తిరిగితే పార్క్ స్ట్రీట్ వస్తుంది. అండ్ పార్క్ స్ట్రీట్ దగ్గర రైల్ రోడ్ క్రాసింగ్ ఉంది. ఆ రైల్ రోడ్ క్రాసింగ్ చేసిన తర్వాత అక్కడ ఉందన్నమాట మా అథ్లెటిక్స్ సెంటర్. సైకిల్ పార్క్ చేసేసి అండ్ మనం మన ఐడి కార్డ్ తీసుకొని ఇట్లా లోపలికి వెళ్తాం అనమాట. ఇది మా అప్పర్ పార్ట్ ఆఫ్ ద జిమ్ అనమాట. ఇక్కడ కొంచెం వర్కౌట్ చేసేసి లెట్స్ మూవ్ టు ద డౌన్ పార్ట్. యా, దట్ ఈస్ మీ. అలసిఫైడ్, సొలసిఫైడ్, సొమ్మసెల్లిఫైడ్, మొత్తానికి క్లాసిఫైడ్. సో అది గాయస్ మా వాలా కౌంటీ అండ్ ఊరు. క్యూట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది లొకేషన్ అంతా. సో మేబీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. ఈసారి ఇంకొంచెం డీప్గా, అంటే మరి వాళ్ళే కాకుండా సియాట్లు కూడా చూపిస్తాను. నేను ఈసారి 23rd వెళ్తున్నాను ఇంటికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు నా జర్నీ మొత్తం అసలు వాళ్ళు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో సియాట్లు కూడా ఒకసారి, సో బెల్వ్యూ మొత్తం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను మీకు. సో అప్పటి వరకు కీప్ వాచింగ్.